నమస్కారం. జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి, మన ప్రియతమ నాయకురాలు మనల్ని అందరినీ రోజు ప్రతి విషయంలో జాగృత పరుస్తూ మహిళలను ముందుకు నడిపిస్తూ తను మనకు దళపతిగా మన ముందు ఉండి మన రథాన్ని ముందుకు నడుపుతున్న శ్రీమతి కవితక్క గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఈ సభా వేదిక ద్వారా. మొట్టమొదటిగా ఈరోజు రెండు పర్వదినాలు, ఒకటి తెలుగు సాంప్రదాయం మన శివరాత్రి, మరియు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పండుగ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. యాజ్ ఎ విమెన్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ ద ఈవెంట్. ధర్నా చౌక్ దగ్గర మనము ఈరోజు ఈ పర్వదినం రోజు మంచి కోరుతూ సామాన్యులకు మంచి జరగాలని ముందుకొచ్చిన కవితక్క గారికి మద్దతు తెలుపుతూ నేను ఇవాళ నా ఉపన్యాసాన్ని మొదలు పెడుతున్నాను. మొట్టమొదటి విషయం చదువు అన్నది స్త్రీకి వెలకట్టలేని ఆభరణం. ఎడ్యుకేషన్ ఇస్ అ ప్రైజ్లెస్ ఆర్నమెంట్ ఫర్ ఎవ్రీ విమెన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. మీరు కళ్యాణ లక్ష్మి ద్వారా బంగారాన్ని ఇస్తా అన్నారు, తులం బంగారం. మాకు బంగారం అవసరం లేదండి, మా భవిష్యత్తుని బంగారు బాటగా చేసుకోవడానికి మేము కష్టపడి చదువుకున్న ఉద్యోగాల కోసం కష్టపడే ప్రతి ఆడపిల్ల, ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్లకి మంచి ఉద్యోగం రావాలని వాళ్ళు 24 గంటలు కష్టపడుతున్నారు, చదువుకుంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు జియో 3 ఎందుకు తీసుకొచ్చారు? వెంటనే రద్దు చేయండి. మీరు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో చెప్పిన మాటలేంటి, మీరు చేసే పనులేంటి? చెప్పేదొకటి, చేసేదొకటి. రెండోది, ముఖ్యమంత్రి గారు అంటే రాష్ట్రానికి ఒక తండ్రిలాగా అన్ని సెక్టర్స్ని ఈక్వల్గా పరిపాలిస్తూ అందరికీ న్యాయం సమన్వయంగా చేస్తూ పోవాలి. కానీ మీరు చేస్తుంది ఏంటి? ఒక కాడ ఎక్కిస్తారు, ఒక కాడ తగ్గిస్తారు. దిస్ ఇస్ ఇంజస్టిస్. సో మేమందరం, మహిళలందరం ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరేది ఏంటంటే, సవినయంగా విన్నవించుకుంటున్నాం. మేము ధర్నా చేస్తున్నాం. శివరాత్రిని ఒక మంచి పర్వదినానికి సమాజానికి మంచి జరగాలని కోరుకుంటూ మేము ముందుకొచ్చి మాట్లాడుతున్నాం, మా గళం ఎత్తుతున్నాం. కాబట్టి ప్లీజ్ జియో 3ని రద్దు చేసి 41 జియోని ముందుకు తీసుకురమ్మని మేము సభ ద్వారా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన అక్కకి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.